సంగీత ప్రియులారా, అందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వీడియోలో మనం స్థాయి వివరములు గురించి తెలుసుకుందాం అన్నమాట. స్థాయిలు మన కర్ణాటక సంగీతంలో 5 స్థాయిల గురించి చెప్పడం జరిగిందనమాట. మధ్యమ స్థాయి, తారాస్థాయి, అతి తారాస్థాయి, మందర స్థాయి, అతి మందర స్థాయి. అయితే ఇందులో 3 ప్రధాన స్థాయిల గురించి మీరు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన విషయమే. అదేంటంటే మధ్యమ స్థాయి, తారాస్థాయి, మందర స్థాయి. ఈ 3 స్థాయిలో మనం సంగీతం సంబంధించిన పాటల తరపు నోటేషన్ నేర్చుకోవడం అన్నీ చేస్తున్నాం కాబట్టి ఆ 3 స్థాయిల గురించి మీకు మంచి అవగాహన ఉంటుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతి మందర స్థాయి, అతి తారాస్థాయి. ఇవి కీబోర్డుపై ఎలా గుర్తిస్తాము, అలాగే వాటిని చుక్కల ఆధారంగా లేకపోతే ఈ షార్ప్ సింబల్, అది స్టారు అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఇది షార్ప్ సింబల్ చెప్పంటారు ఈ గుర్తుని. వీటి ఆధారంగా వీటిని ఎలాగా మనం గుర్తిస్తామనే విషయాలు ఈ వీడియోలో మీకు చక్కగా అర్థమైనట్టు నేను వివరిస్తాను. మీరు చక్కగా ప్రారంభం నుంచి చివరి వరకు వీడియోని చక్కగా గమనిస్తారని కోరుకుంటూ, మొట్టమొదటిగా తెలుపు మెట్లపై ఉండే మధ్యమ స్థాయి సరిగమ పదని. ఈ చివరి స్థానం కలపలేదు, ఎందుకంటే అది మనం స్థాయి వివరాలు చెప్పుకున్నప్పుడు నీ వరకే మనం చెప్పుకోవాలన్నమాట. ఆ చివరి స్థాయి ఏమంటే ఇక్కడికి వచ్చేస్తుంది, తారాస్థాయిలోకి వచ్చేస్తుంది. కాబట్టి అందుకబట్టి సరిగమ పదని అనే దానికి చుక్కలు ఏమి ఉండవు. ఈ మధ్యమ స్థాయి తెల్లమెట్లు అంటే ఎక్కడవి అవి చూస్తారు. ఇక్కడ ఈ మధ్యమ స్థాయి సా రి గ మ ప ద ని, ఈ వైట్ కేస్ ఈ తెల్లమెట్లు. వీటికి మనం ఆ నొటేషన్లో అంటే స్వరములు ఉపయోగించేటప్పుడు ఈ మెట్లు ఉపయోగించడానికి పైన కానీ కింద కానీ చుక్కలను ఏమీ ఉండవు. చూసారా, చుక్కలేమీ లేవన్నమాట. అలాగే ఈ పైన మధ్యమ స్థాయిలో 5 నల్ల మెట్లు ఉన్నాయి. వీటికి ఏంటి పేరు? రి గ మ ద ని అని పేర్లు అనమాట. మరి వీటిని మధ్యమ స్థాయి నల్ల మెట్లు మనం ఎలా గుర్తిస్తాము అంటే చూసారా, ఇక్కడ మధ్యమ స్థాయి నల్ల మెట్లకి పైన రిగమద అనే దానికి షార్ప్ సింబల్ ఉంటుందన్నమాట. ఈ షార్ప్ సింబల్ అనేది మనకి కర్ణాటక సంగీతంలో ఉపయోగించారన్నమాట. ఇది పాశ్చాత్య సంగీతంలో మనకు ఉపయోగిస్తారు. కాబట్టి మేము రాసిన నోటేషన్ అంతా కూడా కర్ణాటక సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో గుర్తులను కలిపి మీకు చాలా సులువుగా అర్థం కావడానికి మేము ఉపయోగిస్తాం. కాబట్టి ఈ సింబల్ అనేది పాశ్చాత్య సంగీతం నుంచి తీసుకోవడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మన కర్ణాటక సంగీతంలో అయితే మనకి స్థాయి వివరములు గురించి గుర్తులు ఈ విధంగా చూపిస్తారు. చూసారు, ఇక్కడ అతి తారాస్థాయి, మధ్యస్థాయి, మందరస్థాయి, మందరస్థాయి గుర్తులు ఈ విధంగా చూపిస్తారన్నమాట. కానీ ఈ హార్మోనియం లేదా కీబోర్డుపై ఉండే ఈ మెట్లు తాలూకా తేడాను మీరు చాలా సులువుగా గుర్తించడానికి, అలాగే ఈ కీబోర్డుపై మొత్తం 5 స్థాయిలు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ఇంగ్లీష్లో ఆక్టేవ్ అని చెప్పి అంటారు అన్నమాట. 5 ఆక్టేవ్స్ ఉంటాయి. మిడిల్ ఆక్టేవ్ ఇలాగనమాట. మధ్యమ స్థాయిని మిడిల్ ఆక్టేవ్ అని చెప్పి అంటారు. మరి వాటిని ఆ గుర్తుల ఆధారంగా ఎలా విడదీయాలి అనేది ఇప్పుడు తెలుసుకోవడానికి మధ్యమ స్థాయిలో తెల్లమెట్ల గురించి చెప్పాను, మధ్యమ స్థాయిలో నల్లమెట్ల గురించి ఈ గుర్తులు ఎలా ఉపయోగించాలని చెప్పాను అన్నమాట. ఇక్కడ చొక్కలు ఏం లేవు, కానీ కేవలం షార్ప్ సింబల్ మాత్రమే ఉంది, అది గమనించగలరు. షార్ప్ సింబల్ మాత్రమే ఉంటుంది. మధ్యమ స్థాయిలో ఈ 12 తోలక మెట్లు తోలక ఆ గుర్తులు ఎలాగా ఉంటాయనేది మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ తారాస్థాయికి వెళ్తున్నాం అనమాట. తారాస్థాయిలో ఉండే తెల్లమెట్లకి సరిగమ పదని అనే దానికి పైన ఒక్కొక్క దానికి చొక్కు ఉంటుంది. చూసారా, తారాస్థాయి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. సారి గమ పాదాని ఇంతవరకు తారాస్థాయి అనమాట. పైన ఒక్కొక్క దానికి నేను కీబోర్డ్ పైన కూడా ఆ CD మార్కర్తో పేర్లు రాస్తూ చుక్కలు పెట్టాను. చూసారా, ఒక్క చుక్కు ఉందన్నమాట పైన. అంటే ఇక్కడ తారాస్థాయి తెల్లమెట్లు అని గుర్తించడానికి సరిగమ పదని అన్నదాని ప్రతిదానికి పైన చుక్కు ఉంటుంది. మరి ఈ తారాస్థాయిలు కూడా 5 నల్లమెట్లు ఉన్నాయి, రి గ మ ద ని. మరి వీటిని ఎలాగా గుర్తిస్తాము? మరి ఈ మధ్యమ స్థాయిలో ఉండే నల్లమెట్లకి, తారాస్థాయి ఉండే నల్లమెట్లకి
తేడా ఎలా తెలుసుకుంటాము అంటే తారాస్థాయిలో ఉండే తెల్లమెట్లకి ఏం చేస్తామంటే పైన షార్ప్ సింబల్తో పాటు షార్ప్ లేదా స్టార్ అనే పదాన్ని కూడా దీనికి ఉపయోగిస్తూ ఉంటాం మనం. అయితే ఈ షార్ప్ సింబల్తో పాటు చుక్క కూడా ఉంది చూసారా, అంటే షార్ప్ ఉంటుంది చుక్క ఉంటుంది, గాపని ప్రతిదాని కింద షార్ప్ చుక్క, ఈ రెండు పైన ఉంటే తారాస్థాయి రీ గామ దాని నల్లమెట్లు. అదే తారాస్థాయి తెల్లమెట్లుగా అయితే కేవలం చుక్క మాత్రమే పైన ఉంటుంది, అది గమనించగలరు. తరువాత అతి తారాస్థాయి. ఈ అతి తారాస్థాయి తెల్లమెట్లకి పైన ప్రతి అక్షరానికి పైన రెండు చుక్కలు ఉంటాయి చూసారా, రీ పైన రెండు చుక్కలు లాగా. అంటే అతి తారాస్థాయి తెల్లమెట్లు సా రీ గా మా పా దా ని కీబోర్డ్కి చిప్పని ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రతిదానికి నేను కూడా ఇక్కడ పైన రెండు చుక్కలు పెట్టడం జరిగింది, గమనించగలరు. అలాగా అతి తారాస్థాయి తెల్లమెట్లకి తెలుసుకోవడానికి పైన ప్రతి అక్షరం పైన రెండే చుక్కలు ఉంటాయి. మరి అతి తారాస్థాయిలో కూడా 5 నల్లమెట్లు ఉన్నాయి, రీ గా మా దాని. మరి వీటిని ఎలా తెలుసుకుంటాము అంటే అతి తారాస్థాయిలో నల్లమెట్లను గుర్తించడానికి షార్ప్ సింబల్ ఉంటుంది, ఆ పక్కనే రెండు చుక్కలు ఉంటాయి, షార్ప్ ప్లస్ రెండు చుక్కలు, ప్రతి అక్షరం పైన షార్ప్ ప్లస్ రెండు చుక్కలు. ఇది అతి తారాస్థాయి తరగతి నల్లమెట్లు గుర్తించడానికి అనమాట, ఇలా ఉపయోగిస్తాము. తర్వాత మందర స్థాయి తెల్లమెట్లు. ఈ మందర స్థాయి తెల్లమెట్లు మనం గుర్తించడానికి సరిగమ పదని అనే స్వరాలకి ప్రతి అక్షరానికి కింద చుక్కుంటుంది అనమాట. ఈ మందర స్థాయి ఎక్కడ ఉంటుంది అంటే మధ్యమ స్థాయికి ఎడం వైపు ఉంటుంది అనమాట. వెంటనే సారీ గమ పాదాని చూసారా, ఈ తెల్లమెట్లు అనమాట. సా రీ గా మా పాద ని అనమాట. ఈ తెల్లమెట్లు మంత్రస్థాయి తెల్లమెట్లని మనం గుర్తించడానికి అక్షరానికి క్రింద వైపు ఒక్కొక్క చుక్కు ఉంటుంది అనమాట. మరి మంత్రస్థాయిలో కూడా 5 నల్లమెట్లు ఉన్నాయి కదా, రీ గా మా దాని. మరి వీటిని ఎలా మనం తెలుసుకుంటాము అంటే మంత్రస్థాయి నల్లమెట్లకి పైన అక్షరం పైన షార్ప్ ఉంటుంది, కింద చుక్కు ఉంటుంది అనమాట. అంటే ఇది మంత్రస్థాయి నల్లమెట్టు అని మనం నోటేషన్లో అంటే స్వరచనలో మనం ఉపయోగించి ఏం చేస్తామంటే అక్షరం పైన చుక్క పెడతాము, అక్షరం పైన ఈ షార్ప్ సింబల్ ఉంటుంది, అక్షరం కిందము చుక్కు ఉంటుంది అనమాట. ఇది మంత్రస్థాయి, ఇలాగ పైన షార్ప్ కింద చుక్కు ఉంటుంది. ఇప్పుడు అతి మందర స్థాయికి వస్తున్నాం అన్నమాట. అంటే కీబోర్డ్కి ప్రారంభంలో ఉంటుందన్నమాట. ఇది చూసారా, సారీ గామ పాద ని మందర స్థాయి. అతి మందర స్థాయి తెల్లమెట్లకి మనం ఎలాగా గుర్తిస్తామంటే ప్రతి అక్షరం కిందన రెండే చుక్కలు ఉంటాయి, సా కింద 2 చుక్కలు, రీ కింద 2 చుక్కలు, ఇలా ఉంటుందన్నమాట. మరి ఇక్కడ కూడా రీ గామ దాని అనే 5 నల్లమెట్లు, వీటిని మనం ఎలా గుర్తించగలము అంటే అతి మందర స్థాయి నల్లమెట్టు గుర్తించడానికి పైన షార్ప్ సింబల్ కిందన 2 చుక్కలు ఉంటాయి అన్నమాట అక్షరానికి. అతి మందర స్థాయి నల్లమెట్లు తెలుసుకోవడానికి ఇది ఈ సబ్జెక్ట్ అనేది మీరు ఈ కీబోర్డ్ ప్లే చేయడం అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ అని చెప్పి అంటారన్నమాట, వాద్యం. మరి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు ఈ థియరీ నాలెడ్జ్ కూడా మేము చెప్పే వీడియోలో అందించిన సమాచారం ప్రకారం నేర్చుకుని కంఠస్థం చేయాలి. ఇవన్నీ కూడా ఈ కంఠస్థం చేసినందుకు ఉపయోగం ఏంటి, మేము నేర్చే వీడియోలు మీరు చాలా సులువుగా నేర్చుకోవడానికి ఈ సబ్జెక్టు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకే చాలా ప్రాధాన్యమైన
సబ్జెక్ట్ కాబట్టి ఇటువంటి కూడా మీకు మధ్య మధ్యలో వీడియోల రూపంలో అందించడానికి ప్రయత్నం చేస్తాను. వాటిని కూడా మీరు చూడడం కాకుండా వీటిని క్షుణ్ణంగా పరిశీలించి నేర్చుకొని కంఠస్థం చేసి మీరు ఇంకా సంగీతంలో బాగా రాణించాలని కోరుకుంటూ ఉన్నాను.